విజయవాడ నగరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసుల అనుమతి తీసుకుంది. కొన్ని సందర్భాల్లో రిటర్న్గా ఇస్తారు, కొన్ని సందర్భాల్లో ఓరల్గా మాట్లాడతారు. స్టేట్ కాల్స్కి పర్మిషన్లు ఉండవు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ ఇతర ప్రజలకి అసౌకర్యం కలగకుండా మేము పదే 2 సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుల్ని విజయవాడ నగరంలో ప్రశాంతంగా తీసుకెళ్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలని మనం ఒకసారి గమనిస్తే, ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఆ పార్టీ అధిష్టాన వర్గాన్ని బ్లాక్మెయిల్ చేయాలని, బెదిరించాలని చెప్పని బోండా ఉమా ముద్రగడ పద్మనాభం గారి విగ్రహం పెడతాను అంటాడు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా, తెలుగుదేశానికి బతికున్నంత కాలం పోరాటం చేసి తెలుగుదేశం ప్రభుత్వం 14-19 మధ్య ముద్రగడ పద్మనాభం గారిని నానా ఇబ్బందులు పెడితే, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే, ఈయన చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేయడం కోసం, పార్టీని బ్లాక్మెయిల్ చేయడం కోసం పద్మనాభం గారి విగ్రహం పెడతాను అని చెప్పాడు. అక్కడ ఏదో పెద్ద దీనిగా అమ్మటి రాంబాబు గారు పక్కన కూర్చున్నాడు. వెళ్ళి ఏమైంది, పిలిచి అధిష్టాన వర్గం చివాట్లు పెడితే, ఈయన చేసినటువంటి కార్యక్రమాలు, ఈయన చేసినటువంటి అసాంఘిక కార్యక్రమాలు చిట్టా అంతా అధిష్టాన వర్గం దగ్గర ఉండి తన శీలాన్ని తెలుగుదేశం అధిష్టాన వర్గం శంకించేటటువంటి పరిస్థితి ఏర్పడితే దాని నుంచి బయటపడాలని, అంబటి రాంబాబు గారి పక్కన కూర్చున్నటువంటి మచ్చ పోవాలని, తెలుగుదేశానికి లాయల్టీగా ఉండాలని ఆయన నిన్న ముత్యాలంపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత వాతావరణంలో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మీద, మీరు ఎన్నికల్లో పెట్టినటువంటి ఆడబిడ్డ నిధి మీద, మీరు ఎన్నికల్లో పెట్టినటువంటి నిరుద్యోగ భృతి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ శాంతియుత వాతావరణంలో మేము నిరాహార దీక్ష చేస్తే, నిన్న ఉదయం 10:45 ఆ ప్రాంతంలో మాకు 10 గంటలకే బోండా ఉమా ఈ శిబిరం మీద దాడి చేయబోతున్నాడని తెలిసి సంబంధిత పోలీస్ అధికారులకి ముందుగా సమాచారం ఇచ్చాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేయలేదు, నిలుపుదల చేయలేదు. 10:45 ఆ ప్రాంతంలో, 11 గంటల ప్రాంతంలో బోండా ఉమా ఒక 100 మంది అసాంఘిక శక్తులతో కలిసి వచ్చి శాంతియుత వాతావరణంలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ప్రజల సమస్యలు, అలాగే యువకుల సమస్యలు, విద్యార్థుల సమస్యలతో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శిబిరం మీద దాడి చేసి, దౌర్జన్యం చేసి, కోడిగుడ్లు వేసి, టెంట్ పీకేసి, మా బ్యానర్లు పీకేసి, వాటర్ బాటిల్స్ వేసి, టమాటాలు వేసి, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఒక బాటిల్లో యూరిన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి మహిళల మీద వేయటం జరిగింది.